గాక సమయం ఇచ్చిన దైవజనులకు కూడి వచ్చిన మీ 50 మందికి రక్షకులను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ఉదయకాల సమయంలో నా యొక్క వందనములు తెలుపుకుంటున్నాను. హల్లెలూయా. చదవబడినటువంటి యొక్క 98వ కీర్తన కూడా భక్తుడును దైవజనుడైనటువంటి మోషే రచించినటువంటి కీర్తనగా మనం చూస్తున్నాం. నిజంగా ఈ 98వ కీర్తన చదివేటప్పుడు అనేక నూతనమైన అనుభవములు దేవుడు అల్పునికి ఇచ్చి ఉన్నాడు. దేవుణ్ణి అందుని బట్టి మనసారా ఆరాధిస్తున్నాను. హల్లెలూయా. నిజంగా మోషేకు దేవునికి మధ్య కలిగినటువంటి అనేక గొప్ప ఆ యొక్క అలవాట్లు, ఆ యొక్క దేవుడు మోషేకి నేర్పించినటువంటి ప్రతి కార్యం కూడా ఎంతో ఉన్నతములుగాను ఎంతో మహోప కార్యములుగాను ఉంటుండగా దేవునికి మోషేకి మధ్య జరిగినటువంటి ఆ సంభాషణలో అనేక కీర్తనలు మోషే భక్తుడు రచించి ఉంటుండగా ఈ 98వ కీర్తన కూడా ఒక అద్భుతమైనటువంటి గీతముగా దీనిని రాసి ఉంచున్నాడు. హల్లెలూయా. దేవుడు ఫస్ట్ వచనంలో రాయించున్నాడు, యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. దేవుడు మోషేకు అనేక పాఠాలు నేర్పించి ఉండవచ్చు. ఎందుకంటే 40 దినాలు రాత్రి మగుళ్ళు మోషే దేవుని చేత గడిపిన వ్యక్తిగా కనబడుచున్నాడు. ఆయన అనేక అనుభవములు దేవుని చేత పొందుకున్నప్పటికీ ఆయన అనుభవములో పొందుకున్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి పాఠము కీర్తనలు పాడుట, రాయుట, రచించుట అనేది కూడా స్పష్టంగా మనకి ఇక్కడ కనబడుతుంది. నిజంగా ఆయన రాసినటువంటి దాదాపు 9, 10, 11 కీర్తనలు కూడా రాసిన ప్రతి కీర్తన దేవునిని గూర్చి, దేవుని యొక్క కార్యములను గూర్చి, దేవుని యొక్క ఉన్నతను గూర్చి రచించినట్టుగా మనము ఈ యొక్క పుస్తకములో మనం చూస్తూ ఉన్నాం. దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యములు గూర్చి మనం ఒక క్రొత్త కీర్తనను పాడాలంట. నిజంగా మోషే దేవుని ద్వారా అనేక కార్యములు, అనేక ఆశ్చర్య కార్యములు, అనేక మహత్ కార్యములు ఆ యొక్క ఐగుప్తుల ద్వారా ఇజ్రాయేలు జనాంగాన్ని అరణ్యంలో నడిపించేటప్పుడు, ఐగుప్తు నుంచి ఇజ్రాయేలుకి నడిపించేటప్పుడు అనేకమైనటువంటి అనుభవాలు పొందుకొని ఉంటుండగా ఆయన రుచి చూసినటువంటి కార్యములను గూర్చి మోషే భక్తుడు ఇక్కడ రాస్తున్నాడు. నిజంగా ఆయన చేసినటువంటి కార్యములు అన్నీ ఇన్ని కాదండి, అంతా ఇంత కాదు. నిజంగా అనేక గొప్ప కార్యములు చెప్పడానికి సమయం లేదు, కానీ ఒక కార్యం తీసుకున్నా ఒక రోజంతా పడుతుంది. ఎందుకంటే ఎర్ర సముద్రమును దాటించినప్పటికీ కానీ, మన్నాను కురిపించినప్పుడు కానీ, తెగుళ్ళు రంపించటంలో కానీ దేవుడు అనేక కార్యములు, అనేక ఆశ్చర్య కార్యములు జరిగించి ఉన్నాడని మోషే తెల్ల తెలివిగా ఈ యొక్క కీర్తనలో చెప్తున్నాడు. ఈరోజు నీవు నేను దేవుని ద్వారా ఎన్నో మేలులు పొందుకొని ఉంటుండగా, ఎన్నో కార్యాలు మనం రుచి చూచి ఉంటుండగా, ఎన్నో ఆశ్చర్య కార్యములు మన జీవితంలో జరుగుతూ ఉంటుండగా, ఈరోజు ఈ లోకములో రచించిన ప్రతి రచయిత కూడా, రాసినటువంటి ప్రతి రచయిత కూడా ఏదో ఒక అనుభవంతో పాటలు రాసి ఉంటాడు. అనుభవం లేకుండా ఏ గీతము బయటికి రావడానికి అవకాశం లేదు. తన యొక్క జీవితములలో, తమ యొక్క కుటుంబ జీవితములలో, తమ యొక్క సాంఘిక జీవితములలో, తమ యొక్క ఆత్మీయ జీవితములలో జరుగుతున్న ప్రతి అనుభవమును కూడా పాటల రూపంగా బయటకు తీయబడుతున్నాయి. ఈరోజు నీకు నాకు ఆ అనుభవమును కావాలని ఆత్మదేవుడు ఇష్టపడుతున్నాడు. ఎందుకో తెలుసా? నిర్గమకాండం 15వ అధ్యాయంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి మోషే గీతాలు పాడతాడు. అంత అద్భుతమైన గీతములను ఆయన రచించి, ఆయనను వర్ణించి, ఆయన కార్యములను రుచి చూసినటువంటి పరివారముల నుండి మోషే మనకు నేర్పుతున్నటువంటి పాఠం ఏందో తెలుసా? దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి నీవు నేను కొత్త కీర్తనను పాడమాడమే. ఎందుకంటే ఆయన స్తుతుల పైన నివాసం చేసేటువంటి దేవుడు, స్తుతుల పైన ఆరాధన చేసుకునేటువంటి దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి నీవు నేను ఒక అనుభవంలోకి రావాలి. నూతనమైన కీర్తనలను, నూతనమైన గీతములను పాడేటువంటి పరివారంలో నీవు నేను ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగు చేసి ఉన్నది. నిజంగా దక్షిణ హస్తము, ఆయన యొక్క దక్షిణ హస్తములోనే సాహస కార్యములని 118వ కీర్తనలో పలుకుతున్నాడు. యెషయాతో ఒక మాట పలుకుతున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నేను ఉపేక్షింపక నిన్ను ఎన్నుకొని ఉన్నాను, నేనే నీ దేవుడినై ఉన్నాను, భయపడకము, నేనే నీకు తోడై ఉన్నాను, నా నీతి అను దక్షిణ హస్తంతో నేను నిన్ను విడిపించేదను, తప్పించదని యెషయాతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆ యొక్క దక్షిణ హస్తము అనేక కార్యములు చేయగలిగినటువంటి హస్తంగా చూస్తున్నాం. ఆయన బాహువు చాచగానే ఐగుప్తీయులందరూ ఆ యొక్క ఎర్ర సముద్రంలో మునిగి చచ్చిరని నిర్గమకాండములో మనం చదువుకుంటున్నాం. ఈరోజు నీకు నాకు ఒక అనుభవం కావాలని దేవుడు
అవునండి, ఆయన నీ జీవితంలో నా జీవితంలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు చేసి ఉన్నాడు కదా. చేసిన ఆ అద్భుత కార్యాలను బట్టి, ఆ ఆశ్చర్య కార్యాలను బట్టి నీవు నేను ఎలా ఉంటున్నాం? కృతజ్ఞంగా ఉంటున్నామా? కొత్త కీర్తన పాడి ఆయన నామమును సంతోషపరిచేవారంగా, ఆయనను ఉల్లసింపచేసేవారు పరివారంలో నీవు నేను ఉన్నామా అనేటువంటిది ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. ఒకవేళ నీకు నాకు అనుభవం కావాలంటే దేవునిని గురించినటువంటి కీర్తనలు పాడి ఆయన నామమును మహిమపరదారి. మనము రచించి పాడలేము, కానీ అయితే రాసి రచించి పాడేటువంటి వారితో కూడా చేరి మనం పాడేటప్పుడు ఆత్మదేవుడు ఆనందిస్తుడు, ఉల్లసిస్తుడు, సంతోషిస్తుడు, పరవశిస్తుడు. హల్లెలూయా. ఎందుకంటే మోషే తెలుగుగా చెప్తున్నాడు, ఆయన స్తుతుల పైన కీర్తనల పైన ఆనందించే దేవుళ్లాగా కనబడుతుడని ఈ వచనం మనకు నేర్పిస్తుందండి. నిజంగా అన్ని జనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. ఇశ్రాయేలు సంతతికి తాను చూపిన కృపా విశ్వాసతలను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. రెండు జనాంగాలు ఇక్కడ కనబడుతున్నాయి, అన్య జనము, ఇశ్రాయేలు జనము. నిజంగా నీవు ఏ జనమై ఉన్నావో ఒకసారి పరీక్షించుకుందాం. అన్య జనులు అనేటువంటి లిస్టులో ఒకవేళ నీవు నేను ఉన్నట్లయితే మన యొక్క మనసులను మార్చుకొని, మన తలంపులను మార్చుకొని ఇశ్రాయేలు గుంపులకి మనం చేరినట్లయితే ఈరోజు దేవుడు చేసే ప్రతి కార్యం కూడా నీవు నేను రుచి చూస్తాం. నిజంగా అన్ని జనులుగా ఎవరు దేవునికి అయిష్టమైనటువంటి వారు, దేవునికి ఇష్టలు కాకుండా ఉండేటువంటి వారు, దేవునికి అయిష్టమైన కార్యములు చేసేటువంటి వారు, దేవుని నామమును దూషపెట్టేటువంటి వారు, దేవునికి ఇష్టంగా నడుచుకునేటువంటి వారు కాకుండా దేవునికి ఎంతో రోషమును కోపమును పుట్టించేటువంటి అన్ని జనుల లిస్టులో ఒకవేళ నీవు నేను ఉంటే మన మనసులను మార్చుకొని ఇశ్రాయేలు జనాంగం అనేటువంటి నీతిని, నిజాయితీని, పరిశుద్ధతను, అయా భయము, భక్తిని కొనియాడేటువంటి ఆ పరివారంలో మనము చేరుటకు సిద్ధ మనసు కలిగి ఉండాలండి. నిజంగా అనేకమైన అద్భుతమైనటువంటి మాటలు దేవుడు పలికించేటువంటిగా భూ దిగంత నివాసులందరూ మన దేవుడు కలుగ చేసిన రక్షణను చూసిరి. నిజంగా ఆయన రక్షణను చూడలేని జనము ఎవరు లేరండి. నిజంగా ఆయన యొక్క రక్షణ ఎంతో మనకి సంతోషాన్ని, సమాధానాన్ని, ఎంతో ఉన్నతమైనటువంటి కార్యములను రుచి చూచుటకు మనకు మార్గము కలిగించేటుండగా సర్వ జీవజనులారా యెహోవాను బట్టి ఉత్సాహించుడి, ఆర్భాటముతో సంతోష గానము చేయుడి, కీర్తనలు పాడుడి. నిజంగా ఈరోజు మనము చేరి ఉన్న సంఘము ఎంతో ఉన్నతమైనటువంటి సంఘము, ఎంతో బలమైనటువంటి సంఘము, ఎంతో ఘనమైనటువంటి సంఘముగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మనం కొన్ని సంఘాలకు పోయి చూసినట్లయితే మూగ బొమ్మలే, ఒట్టి రాయిలే. నిజంగా నోరుండి పలకవు అంటే నోరుండి మాట్లాడవు, ఏమి చేయు అనేటువంటి భక్తుడు వాపోతూ ఉంటుండగా అలాంటి పరివారము గుంపులో దేవుడు మనములను చేర్చకుండా దేవుణ్ణి ఆర్భాటం చేసేటువంటి సంఘము, దేవుని స్తుతించేటువంటి సంఘము, దేవుని కొనియాడేటువంటి సంఘము, దేవుని యొక్క కార్యములను పాడేటువంటి సంఘములో దేవుడు నిన్ను నన్ను చేర్పించి ఉండగా ఈ ఉదయకాల సమయంలో, ఈ విశ్రాంతి దినములో, ఈ ఆదివారంలో నీవు నేను చేరి ఉన్నామే. నీకు మించిన ధన్యురాలు, నీకు మించిన ధన్యవంతుడు ఈ భూలోకంలో ఎవరు లేరండి. ఎందుకంటే దేవుని ఇష్టానుసారం ఎరిగి దేవుని కార్యములు చేసేటువంటి సంఘము దేవుడు మనకిచ్చినాడు. అందుని బట్టి దేవుని నేను మనసారా పూజిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. అంత మాత్రమే కాదు, సితార స్వరముతో యెహోవాకు స్తోత్ర గీతమును పాడుడి. ఈరోజు సితారాను గురించి నేను ధ్యానించేటప్పుడు, సితారాను గురించి నేను నేర్చుకోవాలనుకున్నప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి మూల పాఠాలను నాకు నేర్పించినాడు. సితారా అనగా అచ్చ తెలుగులో నక్షత్రం అని అర్థమండి. ఈరోజు సితారా యొక్క స్వరముతో దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు ఎందుకు ఇష్టపడుతున్నాడో తెలుసా? సితారా అనగా నక్షత్రం అని అర్థం. దానియేలులో నక్షత్రం అనగా ఎవరు తెలివా? నీవు నేను తేజో నక్షత్రములు. ఎవరైతే నీతిమంతుల మార్గంలోకి అనేకులు నడిపిస్తారో వారే నక్షత్రం వలె ప్రకాశిస్తుందని దానియేలులో మనం చదువుతున్నామండి. ఈరోజు నీవు నేను నక్షత్రమై అనేక మందిని దేవుని వైపు తిప్పితే నీవు ఒక గాయకురాలువి, నేను ఒక గాయకుని. ఈరోజు స్వరమెత్తి పాడటం అవసరం లేదు. ఎంతమంది అయితే మనమందరం కలిసి దేవుళ్ళకి అనేక మందిని త్రిపుతామో ఈరోజు నీవు నేనే ఆ సితారాగా మారుతాం. అంత మాత్రమే కాదు, ఆ సితారా 3 తీగలతో పొందిక చేయబడి స్వరం విప్పదంట. నేను ఒక విషయాన్ని మాత్రం గట్టిగా నమ్ముతాను. 3 అనేటువంటి పదము కానీ, 3 అనేటువంటి అక్షరం కానీ, 3 అనేటువంటి ఏ యొక్క బహువచనం కానీ ఏకవచనం కానీ వచ్చితే ఒకటి ఏంటో తెలుసా? తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మదేవుడు. ఆ సితారా అనేది తండ్రితోనూ, కుమారునితోనూ, పరిశుద్ధ ఆత్మతోనూ ఏకీభవించి
చేయబడి సంధి చేయబడి ఒకే స్వరముగా వెలుగెత్తి పాడుతుందంటే అటువంటి సితార ఎవరు తెలుసా? నీవు నేను. ఎప్పుడైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మను కలిగి నీవు నేను సంఘములో ఎలుగెత్తి పాడుతామో నీవే ఒక సితారా, నేను ఒకే సితారా. హల్లెలూయా. ఈ విధంగా సితార స్వరములతో దేవుణ్ణి సంతోషించుడి, కీర్తనలు పాడు అని సితారా తీసుకొని సంగీత స్వరముతో గానము చేయడి. నిజంగా ఎందుకు దేవుడు సితారాని ఇంతగా ఇష్టపడుతున్నాడో తెలుసా? ఏ వ్యక్తిలో అయితే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామము ఉంటుందో నిజంగా నీవు నేను దేవుని సన్నిధిలో బహు బలముగా వాడబడతాం. ఈరోజు నీవు నేను ఏ లిస్టులో ఉన్నామో ఒకసారి చూసుకుందారి. అన్ని జనులు అనేటువంటి లిస్టులో ఉన్నామా? ఇజ్రాయేలు జనాంగమని దేవుని పేరు పెట్టబడినటువంటి ప్రజలతో చేరి ఉన్నామా? అన్ని జనులు దేవునికి అయిష్టమైన కార్యములు చేసినందువలనే దేవుని యొక్క బాహు వారి మీద ఎత్తబడింది. దేవుని యొక్క హస్తము, దక్షిణ హస్తము వారి మీద చూపబడింది. ఈరోజు నీకు నాకు ఒక తెలివి ఉండాలి, నీకు నాకు ఒక మెలుకు ఉండాలి. ప్రభువా, ఇక మీదట అయినను ఒకవేళ నేను అన్ని జనుల లిస్టులో ఉన్నానేమో నన్ను నేను మార్చుకుంటాను, నా మనసును మార్చుకుంటాను. రానున్నటువంటి ఆరాధనలో నీ హృదయమును దేవునికి అప్పగించి ప్రాణ ఆత్మ శరీరంలో ఏకీభవించి ఆ దేవుని చేతికి అప్పగించి ఆత్మదేవుని మన మధ్యకు ఆహ్వానించినట్లయితే నిజంగా నీవు నేను సితారా అనేటువంటి నిజమైనటువంటి ఆ దైవ భక్తితో నీవు నేను ఆరాధించుటకు సిద్ధపడి ఉన్నాం. ఈరోజు ఎంతోమంది దైవ భక్తులు తమ యొక్క ఎక్స్పీరియన్స్ని, తమ యొక్క అనుభవాలని గీతాలుగా మన మధ్యకి ఇచ్చి ఉంటుండగా ఈరోజు నీవు పాడలేవు, రాయలేవు, స్వరం ఎత్తలేవు. కానీ అయితే పాడే పాటలతో నీవు కలిసి పాడినట్లయితే నీవు నేను దేవుణ్ణి ఆనందింప చేసేటువంటి పరివారంలో ఉంటాం. నీవు నేను దేవుణ్ణి కొనియాడేటువంటి పరివారంలో ఉంటాం. నిజంగా మోషే భక్తుడు హంతకుడే అనుకున్నాం, మోషే భక్తుడు నత్తివాడే అనుకున్నాం, మోషే భక్తుడు పారిపోయినటువంటి ఒక వ్యక్తిగా చూస్తున్నాం. అయితే ఈ మోషే వ్యక్తికి ఒక అద్భుతమైనటువంటి గుణము కూడా ఒకటి ఉంది. ఏందో తెలుసా? ఆ మోషే వ్యక్తిలో ఒక అద్భుతమైనటువంటి స్వరకల్పన చేసేటువంటి క్రియ, దేవునిని పాడేటువంటి క్రియ, దేవునిని కొనియాడేటువంటి క్రియ. నిజంగా ఈ మోషే భక్తుడి గురించి చదివేటప్పుడు అనేక మూల పాఠములు మనం నేర్చుకునేటుండగా మోషే భక్తుడికి ఇంకొక క్రియ కూడా చాలా ఇష్టం. అదేందో తెలుసా? దేవునిని మహిమపరచడము, దేవునిని కొనియాడడము, దేవునిని గూర్చి కొత్త కీర్తనలను పాడటం. దీనిని ఆధారం కావాలంటే నిర్గమకాండం 15వ అధ్యాయంలో చూసినప్పుడు నిజంగా చక్కగా చెప్తాడు. యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు ప్రభువా అనేటువంటి క్రియలు మాట్లాడుతూ వస్తూ నీ దక్షిణ బలము చాపగా వారు మునిగి చచ్చిరని ఆ యొక్క కీర్తనలో దావీదు వాపోతున్నాడు. నిజంగా మోషే వాపోతున్నాడు. ఈరోజు నీవు నేను మోషేలాగా కీర్తనలు పరివారంలో, కీర్తనలు చదివేటువంటి పరివారంలో, కీర్తనలు రాయగలిగేటువంటి పరివారంలో నీవు నేను ఉన్నట్లయితే దేవుడు చాలా సంతోషిస్తారండి. ఈ ఉదయకాల సమయంలో ఈ ఆరాధనకు వచ్చినటువంటి నీవు నేను దేవునికి కొత్త కీర్తన పాడదారా, మన స్వరం విప్పి ఆయన కొనియాడదారా, మన గొంతు విప్పి గంభీర ధ్వనులతో ఆయనను ఆర్భాటం చేసి ఆయనను పాడదారా. నిజంగా నీవు నేను దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క రక్షణ, దేవుని యొక్క ఆశీర్వాదము రుచి చూడాలంటే నీకు నాకు ఒకటి కావాలి. అదేందో తెలుసా? దేవుని గురించి ఎలుగెత్తి పాడడం అనేటువంటి అనుభవము నీకు నాకు ఉన్నట్లయితే నిజంగా ఆత్మదేవుడు నన్ను ఆశీర్వదించి తన రక్షణతో మనల్ని కప్పి అనేకమైనటువంటి పరిశుద్ధ పట్టణంలో ఎటుకు దేవుడు నిన్ను నన్ను ఎన్నుకొనుగాక. దేవుడి యొక్క చిన్న మాటలు దీవించునుగాక. ఆమేన్. చప్పట్లు కొట్టి